హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమ కుకింగ్ బ్లాగ్స్ అండి. నేనైతే మెంతుకూర టమాటా కర్రీ అయితే చేసి చూపించబోతున్నాను ఈరోజు. సో మరి ఎలా చేయాలో చూసేద్దాం, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకొని ఒక పావు అయితే ఆయిల్ అయితే వేసుకుందాము. ఆ తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసేసుకుందాము. సో లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా మగ్గించుకోవాలి. సో ఆ తర్వాత పసుపు వేసుకుందాము, చిటికెడు. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్ అయితే యాడ్ చేసుకుందాము. సో పచ్చివాసన పోయేంత వరకు అయితే ఇదంతా మంచిగా కలుపుకోవాలి అండి. చూడండి, ఈ విధంగా పచ్చివాసన అంతా పోయేంత వరకు అయితే మగ్గించుకోవాలి. సో ఆ తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఓన్లీ మెంతు లీవ్స్ మాత్రమే తీసుకోవాలండి. కాడలు మాత్రం తీసేసేయాలి. సో కాడలు వేసుకోకూడదు, ఓన్లీ లీవ్స్, ఆకులు మాత్రమే వేసుకోవాలి. సో ఇవి లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా దగ్గరికి మగ్గించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు అయితే ఆయిల్లోనే మంచిగా మగ్గించాలి. ఈ మెంతుకూర లో ఫ్లేమ్లో పెట్టాలి. సో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కదండి ఈ మెంతు. సో ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. చేదు లేకుండా చాలా కమ్మగా ఉంటుంది కర్రీ కూడా. సో ముందుగా చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ అయితే వేసేసుకుందాము. సో ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా చాలా బాగుంటుందండి. చేదు అనేదే అస్సలు ఉండదు. సో అది చేదుకి ఈ పులుపుకి సరిగ్గా సెట్ అవుతుంది. సో టమాటోస్ పులుపు అండ్ మెంతికూర చేదు కదా. సో ఇలా చేస్తే చాలా బాగుంటుంది కర్రీ కూడా. రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకుందాము. అసలు మనకి ఎక్కడ కూడా చేదు అనేది తెలియకుండా కర్రీ చాలా చాలా బాగుంటుంది అండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. చూడండి, మొత్తం అంతా కూడా మగ్గిపోయింది కదా. సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గిపోతాయి ఏ వెజిటేబుల్స్ అయినా సరే సాల్ట్ వేయగానే తొందరగా మగ్గిపోతాయి. ఆ తర్వాత 1 టీ స్పూన్ కారం అయితే వేసేసుకోవాలి. సో నేను మా కిడ్స్ ఉన్నారు కాబట్టి కొంచెం కారం తక్కువగానే వేసుకుంటున్నాను. సో మీరు చూసి వేసుకోండి. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా కూడా వాటర్ అయితే వచ్చేసాయి కదా మనకి. సో అదంతా కూడా మంచిగా దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత కోకోనట్ పౌడర్ 1 టీ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పొడి వేసుకోవాలండి 1 టీ స్పూన్ వేసేసి మంచిగా లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా మగ్గించాలి దగ్గరికి అయ్యేంత వరకు. చూడండి, మొత్తం అంతా కూడా దగ్గరికి అయిపోయింది కదా. సో ఇప్పుడు కొత్తిమీర వేసేసి సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన మెంతి టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా ఇష్టంగా తినేస్తారు. ఒక్కసారి తింటే వదిలిపెట్టరండి. ఆహా అనాల్సిందే, అంత బాగుంటుంది కర్రీ. ఇంకెందుకు ఆలస్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.